మన తహసీల్దార్ ఆఫీసుల పనులు ఎట్లుంటాయో ఒక్కసారి పట్టా పాస్బుక్ కోసం ఆఫీసుల చుట్టూ పైసలు పైరవి లేకుండా తిరుగుతా తెలుస్తుంది వాళ్ళ. ఇక ఓపికకైతే స్పెల్లింగ్ రాపిస్తారు కొంతమంది ఎంఆర్ఓలు. అసోంటి ఎంఆర్ఓ సాబ్కు ఎట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండో చూడుర్రి ఈ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ సారు. ఎంఆర్ఓ అంటే మందిని రోజు ఆఫీసుల చుట్టూ తిప్పించే ఆఫీసర్ అన్నట్టు అర్థాన్ని మారుస్తున్నారట కొంతమంది ఎంఆర్ఓలు. ప్రజలకు పనులు చేసేందుకే వాళ్ళు ఉన్నదన్నది మర్చిపోయి పబ్లిక్ పంత నవ్వులుతున్నారట కొందరు. కొంతమంది ఎంఆర్ఓలు లక్షల జీతాలు తీసుకోగా కూడా మళ్ళా డైలీ కలెక్షన్ను జేబుల్లో పిక్క నింపుకొందే ఇంటికి పోతలేరని ఎంతో మంది ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా కూడా కొందరికైతే చెవిన పేను వారినట్టన్నా అయితే లేదట. ఈ కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎంఆర్ఓ గారు కూడా గసొంటి సమర్థుడే ఉన్నట్టున్నాడని అంటున్నారు జనాలాడి దిక్కోళ్ళు. ఇవాళ పాల్వంచకెళ్ళి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంచే కార్యం ఉంటే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ ఆడి దిక్కు పోయిండు. ఇక కార్యం అయినాక రైతులుండి సారు ఎంఆర్ఓ సార్ జనాలను ఏం గింత ఖాతరు చేస్తలేడు, పట్టా పాస్బుక్లను అడిగితే నాకు కాదు నా తోకకు చెప్పు అంటున్నాడు, ఏ పనికి పోయినా పట్టించుకుంటలేడని ఎమ్మెల్యేకు ఫిర్యాదు అయ్యారు జనాలు. ఇక జనాల ముంగట్ని ఎంఆర్ఓ నిలదీసిండు ఎమ్మెల్యే సాబ్. ఏం చెప్తున్నా, మీరు ఒక్కటి వాట్సాప్ లో పెట్టమంటున్నా, మిమ్మల్ని రమ్మని కూడా అంటాను. మీకు వారంలో రాకపోతే నేను మాట్లాడతా. పాస్బుక్లు ఏమైనాయి అంటే ఏడాది సంది ప్రింటర్ పని చేస్తలేదంటాడు. మరి రిపేర్ చేపి తీరువాటం లేదంటే కలెక్టర్ ఆఫీస్కు మతలావు చేసినాం అంటాడు. అరే నాకు లెటర్ పెట్టురా, నేనన్నా రిపేర్ చేపిస్తా నా సొంత పైసలతో అంటే అట్లా చేయడానికి కుదరదు సార్ అన్నాడు. అంతే ఇక సార్కు తిక్కలేసింది. ఏడాది సంది కంప్యూటర్ ప్రింటర్ ఖరాబ్ అయితే రిపేర్ చేయించే సోయి లేదు, నేను చేపిస్తా అంటే అట్లా కుదరదని రూల్స్ మాట్లాడతావు. మరి నువ్వేం పడావు చేస్తా అందుకున్నావా ఈడ ఎంఆర్ఓగా అని గట్టిగా అందుకున్నాడు సారు. ఒక చిన్న లెటర్ పెట్టండి, మీ ప్రాబ్లము రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద కలెక్టర్ పెట్టి ఒక కాపీ పెట్టండి. టు ద కలెక్టర్ పెట్టి ఒక కాపీ ఎందుకంటే మా కాడికి మీరు మేమో వస్తుంది కదా, మరి ఇలా డిస్ట్రక్షన్ చేయొద్దు అని నేనేదో మంచిగా మాట్లాడుతూ ఉంటే మీరు రూల్స్ ప్రొసీజర్ బెల్లం ఏమవసరం సార్? రూలు చెయ్యాలనుకుంటే ఏ రకంగానే చేయొచ్చు. ఇక ఆయన ముంగట్నే కలెక్టర్కు ఫిర్యాదు అయ్యిండు. ఇక ఆడనే ఉన్న అడిషనల్ కలెక్టర్ సార్ను కలిసి జనం అంతా ఈ తహసీల్దార్ మాకేమొద్దు అని ఆయన తోటి వాట గోసలని చెప్పుకొని వినతి పత్రం ఇచ్చారు. వట్టోళ్ళు చెప్తే వినరు, ఉంగరాలు ఉన్నోళ్ళు గట్టిగా మొట్టికాయలు వేస్తే వింటారు అన్నట్టు. మరి ఆ తహసీల్దార్ సార్ ఇప్పటికైనా కంప్యూటర్లు ఏవో రిపేర్ చేయించి పబ్లిక్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడో లేదో చూడాలి మరిగా.